భారత రాజకీయ వ్యవస్థ పుస్తకంలో భాగంగా రాజ్యాంగ అవలోకనం మరియు పరిపాలన, పాలిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ లో భాగంగా ఈరోజు రాజ్యాంగం పరిచయం గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. కాంపిటీషన్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి ఈ యొక్క పాఠాలు ఎంతో మీకు ఉపయోగపడతాయి. ఇంట్రొడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం పరిచయం గురించి తెలుసుకుందాం. ప్రపంచ దేశాలలో ఆధునిక రాజ్యాల అవతరణకు మూలాధారం రాజ్యాంగం. అభివృద్ధి చెందుతున్న ఆధునిక రాజ్యాలకు రాజ్యాంగం అవసరమని ప్రొఫెసర్ జెలెనిక్ అనే రాజనీతి శాస్త్రజ్ఞుడు అభిప్రాయపడ్డాడు. ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞుడు సిజే ఫ్రెడరిక్ తన గ్రంథమైన కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అండ్ డెమోక్రసీలో అభిప్రాయపడినట్లుగా రాజ్యంలో రాజకీయ ప్రక్రియలను సక్రమమైన పద్ధతిలో జరగడానికి రాజ్యాంగం ప్రముఖ పాత్ర వహిస్తుంది. రాజ్యాంగ నిర్వచనాలు, డెఫినిషన్స్ టు ద కాన్స్టిట్యూషన్. ఎంతోమంది రాజనీతి శాస్త్రజ్ఞులు, పండితులు, తాత్వికవేత్తలు రాజ్యాంగాన్ని పలు విధాలుగా నిర్వచించారు. కొన్ని నిర్వచనాలు ఈ విధంగా ఉన్నాయి. అరిస్టాటిల్ నిర్వచనం: రాజ్యంలో అంతర్భాగమైన పౌరుల అనూహ్య సంబంధాన్ని నిర్ధారించే పద్ధతే రాజ్యాంగం. లార్డ్ బ్రైస్ నిర్వచనం: ప్రభుత్వ స్వరూపాన్ని, అది పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం. ప్రొఫెసర్ గిల్క్రిస్ట్ నిర్వచనం: రాజ్యాన్ని మోటారు వాహనంతో పోల్చితే దాని యంత్రం ప్రభుత్వం కాగా దాని చట్రం రాజ్యాంగంగా చెప్పవచ్చు. లిఖిత అలిఖిత రూపంలో ప్రభుత్వ వ్యవస్థల స్వరూపాన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వ అంగాల మధ్య అధికార విభజనను గౌరవించి ఈ అధికారాలను ఏ పద్ధతిలో వినియోగించాలో స్పష్టంగా వివరించే నిబంధనల సముదాయమే రాజ్యాంగం. రాజ్యాంగత వాదం, కాన్స్టిట్యూషనలిజం గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ వాదం యొక్క గీటురాయి ఉన్నత చట్టం కింద పరిమిత ప్రభుత్వం యొక్క భావన. డేవిడ్ ఫెల్మాన్ తెలియజేయడం జరిగింది. ద టచ్ స్టోన్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లిమిటెడ్ గవర్నమెంట్ అండర్ ఏ హయ్యర్ లా. డేవిడ్ ఫెల్మాన్ తెలియజేయడం జరిగింది ఈ యొక్క వాక్యాన్ని. కాన్స్టిట్యూషనలిజం అనే పదానికి అర్థంగా లిమిటింగ్ ద గవర్నమెంట్ లేదా లిమిటేషన్ ఆన్ గవర్నమెంట్గా రాజనీతి శాస్త్రవేత్తలు చెబుతారు. అనగా ఇది ప్రభుత్వ చర్యల యొక్క చట్టబద్ధతను నియంత్రించే సిద్ధాంతం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి చట్టబద్ధతను అందించే యంత్రాంగాన్ని సూచిస్తుంది. ఈ వాదం ప్రకారం ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. ఇది వ్యక్తుల కన్నా శాసనాలే అత్యంత ముఖ్యమైనవి అని పేర్కొంటుంది. అదేవిధంగా వ్యక్తులు మారవచ్చు కానీ నియమాలు మారవు అనే రాజ్యాంగబద్ధ ప్రభుత్వ సూత్రానికి రాజ్యాంగత వాదం ప్రాముఖ్యతను ఇస్తుంది. రాజ్యాంగవాద భావనలో గల అంశాలు, ప్రిన్సిపుల్స్. రాజ్యాంగంలోని ఈ కింద పేర్కొన్న అంశాల ద్వారా రాజ్యాంగవాదమును విశ్లేషించవచ్చు. అవి: 1. అధికారాల విభజన, సపరేషన్ ఆఫ్ పవర్స్. పాలనా యంత్రాంగాన్ని
శాసనశాఖ లెజిస్లేచర్, కార్యనిర్వాహక శాఖ అంటే ఎగ్జిక్యూటివ్, మరియు న్యాయశాఖ అంటే జ్యుడిషియరీగా విభజించడం జరుగును. ఈ అధికార విభజన రాజ్యాంగంలో పొందుపరిచినందున రాజ్యాంగబద్ధతను నిర్ధారించడానికి సమర్థవంతమైన సాధనంగా ఉపయోగపడును. 2. బాధ్యతాయుత మరియు జవాబుదారీ ప్రభుత్వం, రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ గవర్నమెంట్. 3. ప్రవేశిక, ప్రియాంబుల్. 4. న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. 5. సమన్యాయ పాలన, రూల్ ఆఫ్ లా. 6. తనిఖీ మరియు సమతుల్యత వ్యవస్థ లేదా నిరోధక సమతుల్య వ్యవస్థ, చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్. 7. వ్యక్తిగత హక్కులు, ఇండివిజువల్ రైట్స్. 8. సైన్యం యొక్క పౌర నియంత్రణ, సివిలియన్ కంట్రోల్ ఆఫ్ ద మిలిటరీ. 9. పోలీస్ జవాబుదారీతనం, పోలీస్ అకౌంటబిలిటీ. ఇవన్నీ కూడా రాజ్యాంగవాద భావనలో గల అంశాలు. రాజ్యాంగతావాదం, సుప్రీంకోర్టు కేసులు గురించి తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. కాన్స్టిట్యూషనలిజం, సుప్రీంకోర్టు కేసెస్ గురించి తెలుసుకుందాం. 1. రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006 కేసు గురించి తెలుసుకుందాం. ఈ కేసులో మొదటగా సుప్రీంకోర్టు రాజ్యాంగతావాదమును గుర్తించింది. రాజ్యాంగతావాదం లేదా రాజ్యాంగపరమైన ప్రభుత్వ వ్యవస్థ నిరంకుశ వాదాన్ని, అబ్జల్యూషన్ సహించదని పేర్కొంది. 2వ కేసు చూసినట్టయితే ఐఆర్ కోయిలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007. ఈ కేసు తీర్పులో రాజ్యాంగతావాదం అనేది చట్టపరమైన సూత్రం, లీగల్ ప్రిన్సిపుల్ అని నిర్ధారించింది. ప్రభుత్వ అధికారాన్ని ప్రజాస్వామ్య సూత్రాలను అణగదొక్కకుండా నియంత్రించాలని పేర్కొంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాఠం ఇది. థ్యాంక్ యూ.